తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటిచ్చి గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో మన రాజమండ్రిలో ఈరోజు మరి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులతో ఒక సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరిగిందని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, గత 20-25 రోజులుగా ఎన్డీఏ కూటమి తరపున రాజశేఖర్ గారి గెలుపు కోసం మరి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆయనకి గెలిపించేటువంటి నిమిత్తం, ప్రచార నిమిత్తం మేము ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఓడకి వెళ్ళినా, మరి ఏ ఇంటికి వెళ్ళినా కూడా అన్ని వర్గాల వారు కూడా మరి ఏకగ్రీవంగా రాజశేఖర్ గారికి ఓటేసి గెలిపించేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వారే చెప్తున్నారు మాటల్లో. గతంలో మేము చూసాం, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ రోజు అరాచకత్వం, రాక్షసత్వం, నియంతృత్వం, కేసులు, వేధింపులు, కక్షలతోటే ఆ రోజు పాలన సాగినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మరి వేళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పాలనలో చూస్తే అటకెక్కినటువంటి అమరావతి రాజధానిని మళ్ళీ ఈరోజు నిర్మాణం చేస్తూ ఈవేళ మళ్ళీ ఒక రాజధానిని ఈరోజు ఈ రాష్ట్రానికి ఏర్పాటు చేసేటువంటి విషయం కానీ, ఏదైతే ఆ రోజు పోలవరాన్ని ముంచేస్తే మళ్ళీ ఈరోజు ఆ పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ ఈవేళ నిర్మాణం చేసేటువంటి దిశలో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం కానీ, ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెచ్చుకున్నటువంటి విశాఖ ఉక్కును కూడా గత ప్రభుత్వంలో ప్రైవేటీకరణ వైపు పోతూ ఉన్నటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆ యొక్క విశాఖ ఉక్కును మరి ప్రైవేటీకరణ నిలిపినటువంటి విషయంలో కానీ, రైల్వే జోన్ని సాధించుకోవడంలో కానీ, ఏదైతే గత పాలనలో పొరుగు రాష్ట్రాలకు పోయినటువంటి మరి కియో ఎక్స్టెన్షన్, లూలు, అమర్ రాజా, జాకీ వంటి ఏవైతే పరిశ్రమలు మరి పొరుగు రాష్ట్రాలకు పోయాయో మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏదైతే ఈ ప్రభుత్వం అందిస్తూ ఉందో, అంటే ఈ రకంగా మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మేమే పరిపాలన అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ మేము చూస్తూ ఉన్నాం.